హాయ్ హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ సాయి. సో బొత్స సత్యనారాయణ గారికి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందండి. అంటే కొన్ని ఛానల్స్ ఏమో భయంకరంగా అసలు సీరియస్ అంట, అదంట, ఇదంట అని చెప్పారు. కానీ అసలు ఏమీ లేదు. జరిగిందేంటంటే గురువారం మండలి సమావేశాలు ముగిసిన తర్వాత కొంత నీరసంగా, కొంత అలసటగా ఉందని చెప్పి బొత్స గారు రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఎందుకైనా మంచిదని కొన్ని టెస్టులు చేయించారు. టెస్టులు చేయిస్తే ఆ టెస్టుల్లో కొంత ఇబ్బందికరంగా ఉంది. అర్జెంటుగా హాస్పిటల్‌కి వెళ్ళాలి అని చెప్పి చిన్న మైల్డ్ బ్లాక్ ఒకటుంది బ్రెయిన్‌లో అని చెప్పారు. సో హుటాహుటిన అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లో చిన్న బ్లాక్‌కి ట్రీట్మెంట్ జరిగింది. బొత్స గారు కంప్లీట్ ఆల్ రైట్. ఆయనకి ఆరోగ్య పైన ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి డౌట్ లేదు. అంతకుముందు ఎంత స్ట్రాంగ్‌గా అయితే ఉన్నారో అంతకు రెట్టింపు స్ట్రాంగ్‌తో బొత్స గారు పనిచేయడానికి రెడీగా ఉన్నారు. సో నిన్న మార్నింగ్ అంటే శుక్రవారం ఉదయం 8, 9 గంటల ప్రాంతంలో జగన్ గారు బొత్స గారికి కాల్ చేసి పరామర్శించారు. దాంతో పాటుగా ఇప్పటివరకు అంటే మనం అధికారంలో లేకపోయినప్పటికీ కూడా పార్టీ కోసం, పార్టీ ప్రజల కోసం, కార్యకర్తల కోసం మీరు ఎంతో కొట్లాడారు. దట్టు మండలిలో మీ వాణిని బలంగా వినిపించారు. మన పార్టీ కార్యక్రమాల్ని, మన వాయిస్ని మండలిలో చాలా బలంగా వినిపించారు. కొద్ది కాలం రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే మీరు మా తండ్రి లాంటి వారు, తండ్రితో సమానం మీరు నాకు. మీ ఆరోగ్యం నాకు ఎంతో ముఖ్యం. కొన్ని రోజులు, ఒక వారం 10 రోజులు రాజకీయాలు పక్కన పెట్టండి, అన్ని విషయాలు పక్కన పెట్టి పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకొని మీరు మళ్ళీ తిరిగి రావాలి. అంతకుముందు ఎంత ఆరోగ్యంగా అయితే ఉన్నారో అంత బలంగా, అంతకు మించి రెట్టింపు ఆరోగ్యంతో తిరిగి వచ్చి మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి జగన్ గారు బొత్స గారిని పరామర్శించారు. ఒకటే మాట చెప్పారంట, మీరు నా తండ్రితో సమానం అండి, వెంటనే వచ్చేయాలి. ఇక్కడ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది కరెక్టే, రకరకాల ఇష్యూస్ జరుగుతున్నాయి కరెక్టే, కానీ మీ సేవలు మాకు పార్టీకి ఎంతో అవసరం. ఒక వారం 10 రోజులైనా ఖచ్చితంగా, అవసరమైతే నెల రోజులైనా సరే రెస్ట్ తీసుకోండి. పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత మీరు తిరిగి రండి అని చెప్పి ఆయనకి జగన్ గారు పరామర్శించారు. నిన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బంజారాహిల్స్ సిటీ న్యూరో హాస్పిటల్కి వచ్చి మన బొత్స గారిని పరామర్శించారు. కొన్ని ఛానల్స్ ఈలోపు అత్యుత్సాహం ప్రదర్శించేసినాయి అనమాట. బొత్స గారికి అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, బొత్స గారి ఆరోగ్యం సీరియస్ అంట, అదంట, ఇదంట అని చెప్పి విపరీతంగా వేసేసాయి. ఇప్పుడు మిగతా విషయాల్లో పరుగులు పెడుతున్నారంటే ఒక అర్థం పర్థం ఉంది. కానీ ఒక కీలకమైన నాయకులకు సంబంధించిన వ్యక్తుల విషయంలో, వాళ్ళ హెల్త్ అప్డేట్స్ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి థంబ్నెయిల్స్ పెట్టాలి. ఎందుకంటే పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పెడితే అదొక ప్యానిక్ క్రియేట్ చేస్తుంది ప్రజల్లో. కాబట్టి అలాంటి థంబ్నెయిల్స్ పెట్టేవాళ్ళు ఇప్పటికైనా మారండి. సో బొత్స గారు కంప్లీట్ ఆల్రైట్గా ఉన్నారు. ఆయన ఒక వారం 10 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళీ తిరిగి బయటకు వచ్చి గతంలో ఏ విధంగా అయితే పోరాటం చేశారో అంతకు రెట్టింపు పోరాటం చేస్తారు. చిన్న మైల్డ్ స్ట్రోక్ ఉంది. గతంలో ఆయన గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఒకసారి ఇలానే వచ్చిందంటే బొత్స గారికి. మళ్ళీ ఇప్పుడు ఆయన కంప్లీట్ ఆల్ రైట్, ఆయన బాగున్నారు. జగన్ గారు కూడా ఆయన పరామర్శించారు, వ్యక్తిగతంగా కూడా పరామర్శిస్తానని చెప్పారు. వెంటనే అంటే ఉదయం 9 గంటలకి కాల్ చేసి మరి జగన్ గారు మాట్లాడారు. చాలామంది పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా బొత్స గారిని పరామర్శిస్తున్నారు. ఆయన ఆరోగ్యానికి వచ్చిన డోకా ఏం లేదు. 10-15 రోజుల్లో మళ్ళీ ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు వస్తారు. గతంలో కంటే ఎక్కువ ఆయన వాణి వినిపిస్తారంటే ఎటువంటి డౌట్ లేదు.